క్లియర్గా మీరు చూడండి అమ్మా, ఇలా రవీందర్ అనే పేరు ఉన్నది, 7వ తారీఖు పుట్టారు. మీరేం చేయాలంటే టీవీలో కానీ యూట్యూబ్లో కానీ 7వ తారీఖు పుట్టిన వాళ్ళు ఒక 100 మంది రండి మా ఆఫీస్కి అని చెప్పి అనౌన్స్ చేస్తే వచ్చారనుకో, ఆ 100 మందిని చూస్తే 99 మంది బొట్టు పెట్టుకొని కానీ ఒక ఏదో ఒక మాల వేసుకొని ఏదో ఒక ఆధ్యాత్మికవేత్తల్లాగా కనిపిస్తారు. ఓకే. అమ్మాయిలను చూడండి, ఈ 7వ తారీఖు పుట్టిన అమ్మాయిలందరూ అమ్మవారిలాగా ఉంటారు. అదే మనం కొంతమందిని చూడగానే అమ్మ అని పిలవాలనిపించింది, అలా అమ్మవారిలాగానే ఉంటారు అందరూ. అంటే 100 మంది వస్తే 100 మందిలో ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప అందరూ అలానే ఉంటారు. ఈ 7వ తారీఖు వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు అంటే ఇష్టం ఉండటం, ఏదైనా భగవంతుడే చేస్తాడు, ఆయన వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకోవటం, అలా ఉండేటువంటి నంబర్, ఒక అద్భుతమైన నంబర్. వీళ్ళకి డెస్టినీ 3 డెస్టినీ ఉన్నోళ్ళు ఏ విషయాన్నైనా, వాళ్ళు టీచర్లే అవ్వక్కర్లా, ఏ విషయమైనా బాగా మాట్లాడగలరు.